లెట్స్ చేస్తే మన తెలంగాణలోనే 1.5 ఇయర్ అయింది. జనాల దగ్గర నుంచి భయంకరమైన అపోజిషన్ ఉంది కదా ఆల్రెడీ. ఎంత అపోజిషన్ ఉందో అంత సపోర్ట్ కూడా ఉంది. అవును. కానీ అపోజిషన్ కన్నా సపోర్ట్ ఎక్కువ ఉండడం వల్లే కదా గెలిచారు. ఇప్పుడు ఈరోజు ఆఫ్టర్ 1.5 ఇయర్ అంటే తగ్గినట్టు కదా సపోర్ట్. ఆఫ్టర్ 1.5 ఇయర్ ఎంత వ్యతిరేకత ఉందో అంతకు మించిన సపోర్ట్ కూడా ఉంది. అయితే ఏంటి అంటే ఇప్పుడు ఎందుకు వ్యతిరేకత అని ఒకటి మొదలైంది అంటే స్టార్టింగ్‌లో మనము గవర్నమెంట్ ఫార్మ్ అవ్వగానే హైడ్రాని ఒకటి తీసుకొచ్చాం. హైడ్రాని తీసుకొనొచ్చి కొన్ని ఇండ్లు కూలగొట్టేసరికి అందరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయారు. దర్ ఇస్ నో లాజిక్. ఎందుకు అంటే ఎవరిది లాజిక్ లేదు. అందరూ మీడియా ముందుకొచ్చినారు. రేవంత్ రెడ్డి గారిని తిట్టినారు. కాంగ్రెస్ పార్టీని తిట్టినారు. అందరూ ఎమోషనల్‌గా తిట్టేసారు. అది ఒకటి కాదు సార్. హైడ్రాని తీసుకొచ్చారు. యెస్. హెచ్‌యూ ఇష్యూ వచ్చింది. యెస్. ఫ్రీ బస్ పెట్టారు. దానివల్ల చాలామంది లాస్ అవుతున్నారు. ఆహ్, దానేంటి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్, కొత్త ప్రాజెక్ట్స్ ఏం తీసుకోవట్లేదు. మాట్లాడితే స్టేట్స్ అండ్ నేషనల్, ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫార్మ్స్ దగ్గరికెళ్ళి మాకు అప్పుల పాలైపోయింది. మా దగ్గర డబ్బులు లేవని ఓపెన్ అనౌన్స్‌మెంట్స్ చేసి స్టేట్ పరువు తీస్తున్నారని ఫీల్ అవుతున్నారు. ఒక్క కొత్త ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ ఇంతవరకు స్టార్ట్ కాలేదు. శంకుస్థాపన కూడా సరిగ్గా జరగలేదు దేనికి కూడా. మీరు చెప్పిన చాలా పథకాలు ఇంకా పథకాల్లాగే ఆగిపోయున్నాయి. సో, హౌ విల్ పీపుల్ బీ హ్యాపీ? మీరు చెప్పడానికేమో చాలా ఎక్కువ పథకాల నంబర్ చెప్పారు. దాంట్లో చేయలేదని ఏం లేదు. కొన్ని చేశారు. రుణమాఫీ కొంతమందికి జరిగింది డెఫినెట్‌గా. కొంతమందికి గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి డెఫినెట్‌గా. కానీ మిగిలినవన్నీ అలాగే ఉండిపోయాయి. అవి చేయడానికి డబ్బులు లేవు స్టేట్ దగ్గర. ప్రామిసులు మాత్రం చేసేశారు. మరి ఏ కాన్ఫిడెన్స్‌తో చేశారు? అంటే ఒక సీఎం లెవెల్ క్యాండిడేట్ బిఫోర్ ఎలక్షన్ ఆల్సో స్టేట్ ఫైనాన్షియల్ సిట్యుయేషన్ తెలియకుండా ఈ ప్రామిసులు చేయరు కదా! పోనీ అట్‌లీస్ట్ ఆయన ఎలాంటి వనరులు సమకూర్చగలరు అన్న క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ లేకుండా చేయలేరు కదా! బట్ ఇవాళ చేయలేకపోతున్నారు. ఇది ఫెయిల్యూర్ కదా! కాదు. అయితే ఇప్పుడు హైడ్రా తెచ్చాం. హైడ్రా తెచ్చినప్పుడు ఏమైంది? అందరూ ఎమోషనల్‌గా మాట్లాడినారు. తర్వాత వాట్ ఈస్ ద థింగ్ అని తెలిసినప్పుడు ఈరోజు నిన్న జరిగినటువంటి జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు హైడ్రా జై అన్నారు. హైడ్రా ఇస్ డూయింగ్ వెరీ గుడ్. ఐ అప్రిషియేట్ హైడ్రా అని ఒక కార్పొరేటర్ మాట్లాడుకుంటూ హైడ్రా చాలా బాగా పనిచేస్తుంది. హైడ్రా రావడం వల్ల మా ఏరియాలో మాకు మంచి పేరు వచ్చింది. మా దగ్గర చెరువులు తీసినాము. నాలాలు కాలువలన్నీ మంచిగా వర్క్ అవుతున్నాయి. ఈరోజు సరే చాలా రోజుల గురించి వద్దు. నిన్న రాత్రి వర్షం పడింది. ఈరోజు రాత్రి వర్షం పడింది. చూడండి గతంలో గంట సేపు వర్షం పడితే హైదరాబాద్ అంతా వాటర్‌తో ఉండేది. ఈరోజు ఎక్కడుంది అట్లా? చాలా తక్కువ. అంటే అస్సలు లేదు, 100% లేదని చెప్పను. బట్ 60-70% ఓకే. ఎక్కడ వాటర్ లేదు, ట్రాఫిక్ మూవ్‌మెంట్ అయితా ఉంది. వాటర్‌కి మేమేమి కల్వకుంట్ల చంద్రశేఖరరావు లాగా, తారక రామారావు లాగా మేము నీళ్లకు నడక నేర్పినాము, హంసకు ఈర నేర్పినాము అని చెప్పట్లేదు. బట్ వి షోన్ ఎ వే టు వాటర్. స్టాగ్ అవ్వకుండా ఎట్లా దానికి దారి ఎటుందో దాన్ని క్లియర్ చేసినాం. తద్వారా నీళ్లు తన దారిని చూసుకొని తను వెళ్ళిపోతున్నాయి. దిస్ ఈస్ హైడ్రా క్రెడిట్స్.